అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపి ఎన్నో గొడవలకు, వివాదాలకు, కొట్లాటలకు దారితీసిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేసాయి. అండ్ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు కూడా దాదాపుగా ఫైనల్ దశలో ఉన్నాయి. రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారు. అంటే పులివెందుల అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది గెలుపు. ఒంటిమిట్ట కౌంటింగ్ నేను వీడియో చేసే సమయానికి కౌంటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. టీడీపీకి అక్కడ కూడా భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పులివెందుల విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 683 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,735 ఓట్లు పోలయ్యాయి అన్నమాట. అంటే 30 సంవత్సరాల తర్వాత అక్కడ జరిగిన పోలింగ్లో దాదాపుగా 6,083కు పైగా భారీ గెలుపు. నిజానికి పోలింగ్ సరళి చూస్తే అందరూ కూడా వైసీపీ ఓడిపోద్ది, టీడీపీఏ గెలుస్తుంది అనుకున్నారు. పోలింగ్ సరళిని బట్టి పోలింగ్ డే రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధిక్యత, అక్కడ జరిగిన గొడవలు, బూత్ క్యాప్చరింగ్, కొన్ని రిగ్గింగ్లు, సో ఇవన్నీ చూసేసరికి ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించారు, ఏకపక్షంగా ఎన్నిక జరిగిందని అనుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదంగా ఒక 2,000-2,500 ఓట్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక 4,000 అట్లా వస్తాయి. సో మెజారిటీ టీడీపీ వాళ్ళు ఒక 1,000-1,500, మ్యాక్సిమం 2,000 మెజారిటీతో టీడీపీ వాళ్ళు గెలుస్తారు అని ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత లెక్కల్లో కూడా అదే ఫిక్స్ అయ్యారు. ఓడిపోతాం కానీ ఒక మ్యాక్సిమం 2,000 మెజారిటీ ఉంటుంది టీడీపీకి, అంతగానో ఎక్కువ ఉండదని. కానీ 6,000కు పైగా మెజారిటీ వచ్చిందంటే ఇదంతా కూడా రిగ్గింగ్ ఖాతాలోకో, ఇదంతా కూడా బూత్ క్యాప్చరింగ్ ఖాతాలోకో, ఇదంతా కూడా దౌర్జన్యంగా గెలిచారు, దుర్మార్గంగా గెలిచారు, అన్యాయంగా అక్రమంగా గెలిచారనో వెయ్యలేం. పాపం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అంశం, తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. జనం సొంత నియోజకవర్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా జనం యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ పార్టీని, వైసీపీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేదానికి ఇదే సంకేతం. నేను కూడా చెప్పాను, నిన్న మొన్న నేను కూడా చెప్పాను, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు, దొంగ ఓట్లు వేస్తారు, సో టీడీపీ వాళ్ళే గెలుస్తారు, మ్యాక్సిమం ఒక 1,000-1,500 మెజార్టీతో టీడీపీ వాళ్ళు గెలుస్తారని నేను కూడా అనుకున్నా. ఎందుకంటే నిజానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే బలం. ఈవెన్ పోలింగ్కి ముందు నిర్వహించిన రకరకాల సర్వేల్లో కూడా వైసీపీయే ఒక 500-1000 మెజార్టీ మధ్యలో గెలిచే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. సో అటువంటి చోట రిగ్గింగ్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి, అధికార దుర్వినియోగం జరిగింది కాబట్టి, పోల్ మేనేజ్మెంట్ విపరీతంగా టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి, అన్యాయంగానే అక్రమంగానే చేశారు కాబట్టి, సరే టీడీపీ వాళ్ళు వైసీపీకి రావాల్సిన మెజారిటీ టీడీపీకి వస్తుంది, ఒక తారుమారు అవుతాయి, ఒక 1,000-1,500 ఓట్లు అని అనుకున్నారు. కానీ 6,000కు పైగానా అంటే జనం చిత్కరించారు. జనం వైసీపీని ఏమాత్రం ఆదరించలేదు. జనం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదంతా కూడా చూడండి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల ఖాతాలో వేశారు వైసీపీ వాళ్ళు, ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారు, ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారని ఈవీఎంల ఖాతాలో వేశారు. వీళ్ళ ఓటమికి కారణాలు వెతుక్కోలేకపోయారు. సో ఇప్పుడు ఓటమిని దేని ఖాతాలో వేస్తారు? టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, టీడీపీ వాళ్ళు బూత్ క్యాప్చర్ చేశారు, టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేశారనే ఖాతాల్లోకి తోసేస్తారు. ఆ శాతం ఒక 20-25% ఉండొచ్చు. అంటే టీడీపీకి వచ్చిన మెజారిటీలో ఒక 20-25% వరకు, అంటే ఒక 1,000-1,500 ఓట్ల వరకు దాని ద్వారా వచ్చి ఉండొచ్చు. మిగిలిందంతా కూడా వైసీపీ పాపాలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి సంకేతాలే. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, వైఎస్ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి పునాదులు స్ట్రాంగ్గా చేసి బలమైన రాజకీయం కంచుకోటగా మార్చుకున్న నియోజకవర్గం. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలిలో కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు వైసీపీ తరఫున, కాంగ్రెస్ తరఫున. అంటే 1978లో మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పటి నుంచి 2024 వరకు కూడా ఎప్పుడూ ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి ఎదురు వెళ్ళి ఎవరు గెలవలేదు, నిలవలేదు. అటువంటిది ఈ ఎన్నికలో ఇంత భారీ తేడాతో వైసీపీ ఓడిపోయింది అంటే అవినాష్ రెడ్డి గారు పనిచేసిన డబ్బులు భారీగానే ఖర్చు పెట్టారు. టీడీపీ వాళ్ళు 5,000 ఇచ్చారు, వైసీపీ వాళ్ళు 5,000 ఇచ్చారు. అవినాష్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ చేశారు, తిరిగారు. సతీష్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ చేశారు, తిరిగారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ చేశారు, తిరిగారు. వైసీపీలో కీలక నాయకులు అందరూ కూడా తిరిగారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్యాక్ అండ్ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. సో ఇంత హార్డ్ వర్క్ చేసినా పని అవ్వలేదు, ఓడిపోయారు. సో మేబీ
ఈ ఎఫెక్ట్ పార్టీ మీద చాలా గట్టిగానే ఉండబోతోంది అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.